పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు. వాడి సక్సెస్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం, నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడ నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించిర్రు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ ని వాడిని ఎంజాయ్ చేయనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోడాడు. కానీ రోజు ఆ స్థితిలో లేడు. మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం? వాడు ఈ రోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు కేవలం మీ వల్ల. ఎవరైతే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళా తర్వాత అక్కడ నుంచి ఊర్లో పంచాయతీలు, ఈడ పంచాయతీలు అంతా రచ్చరచ్చ చేసి, తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల, ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల, కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళా నెగిటివ్ కామెంట్లు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవ్వరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్ లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు. ఆ రోజు వచ్చి రచ్చ చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లి అందరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అంతే సింపుల్. ఇదే చెప్పాలనుకున్నాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, నేను ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసినో వైలెన్స్ అది ఇది అని అంటున్నారు. ఆత్మరక్షణ పోయి, అరే నీ ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఒకసారి వీడియో చూడుర్రి. అందులో బూతులు, ఒక కొడుకు ముందు అమ్మ, అక్క, చెల్లె అది ఇది అని చెప్పి బూతులు గలీజ్ బూతులు తిట్టుకుంటూ అద్దాలు బలగొడుతుర్రు. ఇట్స్ లైక్ అటాక్. అది ఏదన్నా బండ తగిలో లేకపోతే అదేంది ఆ అద్దాలు పలిగో లేకపోతే ఏమన్నా అయితే ఎవడు బాధ్యత? అందుకే ఆ టైంలో ఏమనిపించదు. అంతమందిలో ఏం చేస్తాం? దిగేమన్నా లొల్లి పంచాయతీ పెడతామా? కాదు కదా, గేర్ వేసుకొని వెళ్ళిపోతాం. అదే చెప్పిన నేను, ఇప్పుడు కూడా అదే చెప్తా. మీరు దానికి సపోర్ట్ చేస్తారు చూడండి. ఇక్కడ సొసైటీలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసి, అరే నీకు నీ బల్బు అది బల్బు కాదు, అది కామన్ మ్యాన్గా ఆలోచించిన. సోయల్ గడ్ కామన్ మ్యాన్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను కూడా రైతు బిడ్డ, సింగరేణి ముద్దు బిడ్డ, రెండు